హాయ్ ఎవరీవన్ 2025 మే 22వ తారీఖున సైన్స్ స్కూల్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాగే సైన్స్ స్కూల్ 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ రెండు ఎంట్రన్స్ ఎగ్జామ్ కు సంబంధించి రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ అయితే వచ్చింది. సో మీలో ఎవరైనా ఈ రిజల్ట్ చెక్ చేసుకోకపోతే రిజల్ట్ చెక్ చేసుకోండి. అలాగే 2 days బ్యాక్ మనకి ఏదైతే రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిందో ఈ రిజల్ట్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో అంటే మీరు రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఎవరికైతే క్వాలిఫైడ్ అని చెప్పి వచ్చిందో సో ఈ విధంగా క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా సైనిక్ ఈ కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ అయితే మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే మీరు రిజల్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఎవరికైతే నాట్ క్వాలిఫైడ్ వచ్చిందో సో మీరు ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఎవరు చేసుకోవాలి? సో 2 days బ్యాక్ మనకు రిజల్ట్ వచ్చింది కదండి. ఎస్, ఈ సైనిక్ రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో మళ్ళీ చెప్తున్నాను. సో మీకు రిజల్ట్ దగ్గర ఎవరికైతే క్వాలిఫైడ్ అని చెప్పి వచ్చిందో కొంతమందికి క్వాలిఫైడ్ ఇన్ ఎస్ఎస్ అని, కొంతమందికి అయితే క్వాలిఫైడ్ ఇన్ ఎన్ఎస్ఎస్ అని, కొంతమందికి అయితే క్వాలిఫైడ్ ఇన్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ అని ఈ విధంగా వచ్చినాయి కదండి. సో ఈ విధంగా క్వాలిఫైడ్ అని చెప్పి ఉంటే చాలు. ఈ విధంగా క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా సైనిక్ ఈ కౌన్సిలింగ్ అయితే మాత్రం 100% రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీ పిల్లలకి మంచి మార్క్స్ వచ్చినా, గుడ్ మార్క్స్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకి 300 out of 300 మార్క్స్ వచ్చినా ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీ పిల్లలకైతే సీట్ ఇవ్వరు. సో అందు గురించి మీరు ఏం చేయాలి? మొన్న వచ్చిన రిజల్ట్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి 2 months బ్యాక్ ఒక ఆప్షన్ ఇచ్చండి. సో ఆ టైంలో చాలా మంది కూడా చేస్తారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ మనకి 2 months బ్యాకే స్టార్ట్ అయింది. సో అప్పుడు చాలా మంది కూడా చేస్తారు. అయితే కొంతమంది చేసుకోవడం మర్చిపోయారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చేశారంటే మళ్ళీ మనకు ఒక అవకాశం ఇచ్చారు. ఏంటి? సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి మళ్ళీ అవకాశం ఇచ్చారు. సో ఈసారి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి మనకి June 3. సో మన 2 months బ్యాక్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు మర్చిపోయారో సో ప్రతి ఒక్కరు ఏం చేయాలి? చేసేసిన వాళ్ళు చేయట్లేదు. మళ్ళీ చెప్తాను, ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ అనేది 2 months బ్యాక్ స్టార్ట్ అయింది. అప్పుడు మనం వీడియో కూడా చేసాం, చాలా మంది కూడా చేశారు. సో ఇప్పుడు ఎవరిని చేసుకోమన్నారు? 2 months బ్యాక్ ఎవరైతే చేసుకోలేకపోయారు అంటే కొంతమంది కొన్ని కారణాల వల్ల రీజన్స్ వల్ల చేసుకోలేకపోయారు అని చెప్పి మెసేజ్ పెట్టారు. సో వాళ్ళ కోసం అయితే మాత్రం అవకాశం ఇచ్చారు. వాళ్ళు మాత్రం ఇచ్చండి. చేసేసిన వాళ్ళు చెయ్యక్కర్లేదు. ఎవరైతే చేయలేదో వాళ్ళు మాత్రం ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అది కూడా మొన్న వచ్చిన రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ లో క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిన మాత్రమే చెయ్యాలి. సో ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి మనకి June 3. సో ఇదే విషయాన్ని మనకి సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా పెట్టారు. సో దాన్ని ఒకసారి మనం చదువుదాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఒకవేళ మీరు ఈ కౌన్సిలింగ్ అప్లై చేయాలన్నా సరే ఈ వెబ్సైట్ కి వెళ్ళి అప్లై చేయాలి. సో అది ఎలాగంటే ఇప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుంది గూగుల్ సెర్చ్ చేయరే కదా. సో ఇక్కడ సింపుల్ గా మీరు ఏమని టైప్ చేస్తారంటే AISSAC టైప్ చేసి కీబోర్డ్ లోనే ఎంటర్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఇవ్వండి. ఈ కౌన్సిలింగ్ సో మనకు కావాల్సిన లింక్ మీ ఇష్టం. ఫస్ట్ లింక్ అనే క్లిక్ చేయొచ్చు, సెకండ్ క్లిక్ చేయొచ్చు, థర్డ్ క్లిక్ చేయొచ్చు. ఈ విధంగా మీకు నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ చూడండి, నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ ఈ పేరుతో కనిపించిన ఏ లింక్ క్లిక్ చేసినా పర్వాలేదు. సో నేను ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాప్ లో వచ్చిన హోమ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్యాబ్ దగ్గర అండి హోమ్ పక్కన ఒక ట్యాబ్ ఉంది కదా, ఇక్కడ చూడండి కౌన్సిలింగ్ షెడ్యూల్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంది కదా. సో నేను కౌన్సిలింగ్ షెడ్యూల్ ని క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇదిగోండి రిజిస్ట్రేషన్ మీకు ఆల్రెడీ చెప్పే కదా. ఇదిగోండి మనకి ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే ఇదిగోండి సో 4వ నెల 7వ తారీఖున స్టార్ట్ అయ్యింది. సో తర్వాత 27తో క్లోజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఏం చేశారు? ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీన పొడిగించారు. ఇదిగోండి ఎప్పుడుదా పొడిగించారు? 7/5/2025 దాకా పొడిగించారు. సో అప్పటికే కూడా ఏంటి చాలా మంది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. నేను మీకు అదే చెప్తాను, కంపల్సరీగా క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ కూడా ఈ కౌన్సిలింగ్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే సీట్ అయితే ఎవరు. సో కావాలి మీరు ఏం చేయాలి? ఈసారి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేస్తే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో తర్వాత ఏం చేశారు? మళ్ళీ 23 నుంచి ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ మళ్ళీ రీస్టార్ట్ చేశారు. ఇదిగోండి 23 ఈరోజు డేట్ అంతా 24. సో నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి సో నాకు కూడా చాలా మంది కాల్స్ అలాగే మెసేజ్ చేసి అడుగుతారు, సార్ మా పిల్లలు అయితే క్వాలిఫై అయ్యారు, మేము సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎలా సార్ అని చెప్పి మొదటి నుంచి అడుగుతారు. బట్ లక్కీలో ఏంటంటే మనకి ఏం చేశారు? మళ్ళీ ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి మళ్ళీ రీస్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి? సో నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూడండి 3/6/2025 అంటే ఏంటి? June. సో June 3తో లాస్ట్. ఈసారి అయినా సరే చేసుకోండి. మళ్ళీ మన డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయరు. సో మీరు ఒకవేళ చేయకపోతే 300 మార్కులు వచ్చిన సీట్ అయితే ఎవరు. సో అదేందుకని ఈ లాస్ట్ డేట్ గుర్తు పెట్టుకొని అలాగే ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాని మీద ఆల్రెడీ 1 month బ్యాక్ ఒక వీడియో పోస్ట్ చేశాను.
సో ఆ వీడియోకి సంబంధించి లింక్ నేను ఏం చేస్తానంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను అలాగే ఈ వీడియో కామెంట్ బాక్స్ లో కూడా నేను పిన్ చేసి ఉంచుతాను. మీరు ఏం చేయండి, ఒకవేళ మీకు హౌ టు రిజిస్టర్, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి మీకు తెలియకపోతే జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేయండి. సో మీకు వీడియో ఓపెన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి. సో నేను జస్ట్ వాట్ చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే, సో ఇది గూగుల్ కదా, సో ఫస్ట్ సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేద్దాం. సో దానికోసం AISSAC అని టైప్ చేయండి చాలు. సో మీరు చెప్పాక నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ ఈ నేమ్ తో ఉన్న ఏ లింక్ అయినా మీరు ఓపెన్ చేయొచ్చు. సో నేను ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ హోమ్ ఉంది కదా, హోమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి కొంచెం రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ హెస్ కమెంట్స్, ఇదిగోండి న్యూ రిజిస్ట్రేషన్ అడుగుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ AISSAC అప్లికేషన్ నెంబర్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్ కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, రోల్ నెంబర్ కాదు, హాల్ టికెట్ నెంబర్ కదా, అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై కొడితే వెరిఫై అయిపోతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి ఒక వీడియో ఉంది. సో ఆ వీడియో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను అలాగే కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. సో ఎవరికైనా అవసరం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి తెలియాలనుకుంటే మాత్రం జస్ట్ లింక్ క్లిక్ చేయండి, మీకు వీడియో ఓపెన్ అవుతుంది. సో వీడియో అందరికి అర్థం చెప్పి అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.